నిజామాబాద్ నగరంలో గుమ్మడికాయలతో చేసినటువంటి వినాయకుడు అందరినీ అలరిస్తున్నాడు. వర్ణి చౌరస్తాలోని భక్త హిందూ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త తరహా గణపతి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. చాలా ఏళ్ళుగా వీళ్ళు రకరకాల గణపతుల్ని తయారు చేస్తున్నారు. గతంలో రుద్రాక్షలతో ఒక గణపతిని తయారు చేశారు. అట్లాగే గత సంవత్సరం లాస్ట్ ఇయర్ కలశాలతో దాదాపు 2000 కలశాలతో ఒక గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ సంవత్సరం కూడా గుమ్మడికాయలతో కొత్త తరహా ఒక విగ్రహాన్ని తయారు చేయడం అనేటువంటిది భక్త హిందూ యూత్ వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక కొత్త వెరైటీ గణపతిని తయారు చేస్తారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం గణపతులతో దాదాపు 1100 గుమ్మడికాయలతో గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. దీని ఎత్తు 21 ఫీట్లు ఉందని చెప్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం కలశాలు 17 ఫీట్లు ఉండింది. కానీ ఈ సంవత్సరం పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి గణపతి, అది గుమ్మడికాయలతో తయారు చేసినటువంటి మట్టి గుమ్మడికాయలతో కలిపి తయారు చేసినటువంటి ఈ విగ్రహం దాదాపు 21 ఫీట్లు ఉందని చెప్తున్నారు. అంత ఎత్తులో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని చూసేందుకు కొత్త తరహా ఇట్లా గుమ్మడికాయలతో గతంలో వినాయకుడు ఎప్పుడు చూడలేదు. సో అట్లాంటి గణపతిని చూసేందుకు భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఉదయం సాయంకాలం పూజా సమయంలో ఇక్కడికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి గుమ్మడికాయల వినాయకుడిని దర్శించుకునేందుకు ఆసక్తిగా దీన్ని తిలకించేందుకు ఆసక్తిగా ఇక్కడికి వస్తున్నారు. మాట్లాడడం కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎనీ టైం మంచి చేస్తాడు కదా నిజామాబాద్లో, ఇది బాగా బెస్ట్ వస్తుంది. ఇది ఫ్రూట్స్ ఎప్పుడైనా ఇప్పుడు డిఫరెంట్ చేస్తున్నారు కదా, బాగా మంచిది. సంవత్సరం వస్తారా చూడడానికి? వస్తాం. ఈ సంవత్సరం బాగానే ఉంది. గుమ్మడికాయల గణపతి సాధారణంగా మన గణపతి లేదు, బాగానే ఉంది. అందు గురించి చూద్దామని వచ్చాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? వస్తాం. ఈ రోజు కూడా గణపతులు చూడడానికి వచ్చాం. బోధన నుంచి వచ్చామండి. ప్రత్యేకంగా గుమ్మడికాయలు వినాయకుడు పెట్టారని ప్రత్యేకంగా చూడటానికి వచ్చామండి. బ్రహ్మాండంగా ఉంది, బాగుందండి. బాగుంది. వస్తామండి, వస్తాం. బ్రహ్మాండంగా ఉన్నదండి, బాగుంది. ప్రత్యేకంగా ఈడ ఏర్పాటు చేశారని వచ్చామండి. బోధన నుంచి వచ్చాము. చూడలేదండి, ఇది ఫస్ట్ టైం అండి చూడటం. ఫస్ట్ టైం. బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కాక ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గణపతి చాలా చాలా అనుభవం ఎట్లా ఉంది? గణపతి చూస్తున్నారు, ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇక్కడికి. వరి సరస్సుకు చాలా అందంగా ఉన్నది. పోయిన సంవత్సరం కన్నా ఈసారి మంచిగానే బాగుంది. ఇట్లా గుమ్మడికాయలతో తయారు చేసినటువంటి గణపతిని చూసేందుకు భక్తులు వస్తున్నారు. ఒక నిజామాబాద్ నగరమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇంకో అమ్మ ఉంది, మాట్లాడదాం. అమ్మ, గుమ్మడికాయల గణపతి ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఉన్నది, సూపర్ ఉన్నది, మంచిదా నాన్న? సో ఇట్లా గుమ్మడికాయలతో తయారు చేసినటువంటి గణపతిని చూసేందుకు, వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మనతోని ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. భక్త హిందూ యూత్ వాళ్ళు మనతో ఉన్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త తరహా వినాయకుని తయారు చేయడం, అట్లాంటి ప్రతిభను ఇక్కడ మండపంలో ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుంది. చాలా ఏళ్ళుగా వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక కొత్త తరహా గణపతిని తయారు చేసి భక్తులకు దర్శనమిచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా గుమ్మడికాయలతో గణపతిని తయారు చేశారు. మాట్లాడదాం, వీళ్ళు ఉన్నారు మనతోని. అలా చెప్పండి, ప్రతి సంవత్సరం ఒక కొత్త గణపతి కనిపిస్తుంది. ఈసారి గుమ్మడికాయలు, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు అసలు? ఇది దాదాపుగా 2016 నుంచి మా భక్త హిందూ టీం వాళ్ళం అందరం కలిసి, అప్పుడు ఆ సంవత్సరం వర్షాలు పడలేవు, పిఓపి గణపతులు ఎక్కడ వేసినా ఎక్కడి అట్లనే ఉండిపోయినాయి, వర్షాలు లేకుండే. సో అక్కడ మేము ఒక ఆలోచనతోటి 2016లోంచి మట్టి గణపతిని కూర్చోబెడదామనే ఆలోచనతోటి. సో మట్టి గణపతి, నార్మల్గా మట్టి గణపతి కూర్చోబెడితే కరెక్ట్ రూపం రాదని చెప్పి దానిపైన ఏదో ఒకటి ప్రతి సంవత్సరం ఏదో కొత్త రకంగా కూర్చోబెడతాం. ఈసారి 1100 గుమ్మడికాయలతోటి ఈసారి గణనాథుని కూర్చోబెట్టడం జరిగింది. లాస్ట్ టైం 2016 నుంచి గడ్డి గణపతి కానీ, కొబ్బరికాయల గణపతి కానీ, పైనాపిల్ గణపతి కానీ, రుద్రాక్ష గణపతి కానీ, మిరియాల గణపతి కానీ, కాయిన్ 1 రూపీ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ తోటి కానీ, గంటలతోటి కానీ చాలా ఇటువంటి రూపాలు తీసుకురావడం జరిగింది. సో ఈ గణపతిని చూడడానికి ప్రత్యేకంగా వేరే ఊర్లోకి వెళ్ళి చాలామంది చూస్తుంటారు. అరే, ఈ భక్త హిందూ యూత్ వాళ్ళు వర్ణి చౌరస్తాలు ఈసారి ఏ రకంగా కూర్చోబెట్టారు,
కొత్త గణపతి ఎలా కూర్చోబెట్టారని చూడడానికి చాలామంది వస్తుంటారు. మాకు కూర్చోబెట్టకముందే అన్న ఇది అసలు ఈ సంవత్సరం ఏ గణపతి కూర్చోబెడుతారు చాలా ఆసక్తి చేస్తుంటారు. సో వాళ్ళు అట్లా అడగడం వల్లనే మాకు కూడా కొద్దిగా ప్రోత్సాహంతో మేము ప్రతి సంవత్సరం కొత్త గణపతులను కూర్చోబెట్టడం జరుగుతుంది. దీని ఎన్ని గుమ్మడికాయలు వాడినరు, ఎంత ఎత్తుంది, ఎంత నిర్మాణ ఖర్చు కూడా ఎంత? ఇది 21 అడుగుల గణనాథులు అండి. 1100 పైసీలకు గుమ్మడికాయలతో కూర్చోబెట్టడం జరిగింది. ఎట్లా నిధులు ఎట్లా సమకూరుస్తారు? అంటే ఒక కొత్త గణపతి తయారు చేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్నటువంటిది. సో ఎట్లా చేస్తారు? ఇది మన ప్రత్యేక బృందం ఉందండి దీనికి స్పెషల్గా. ఇప్పుడు 8-9 ఇయర్స్ అవుతుంది. కలకత్తా కళాకారులతోటి గంగ మట్టి తీసుకొచ్చి, సో ఆ మట్టితోటే తీసుకొచ్చి సుమారుగా దీనికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు గణనాథుడికి ఓన్లీ గణపతి ఖర్చు అవుతుంది. ఇక డెకరేషన్ అనేది అది వేరు ఉంటుంది ఖర్చులు. ప్రతి సంవత్సరం ఒక కొత్త గణపతి తయారు చేస్తున్నారు. ఈసారి గుమ్మడికాయలు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా వచ్చింది ఆలోచన? ఎట్లా వచ్చింది అంతా? అంటే ఎట్లా ఇట్లా గుమ్మడికాయలతో గణపతి తయారు చేయాలన్నప్పుడు రకరకాల అభిప్రాయాలు చెప్తుంటారు అందరూ కూడా. సో ఎట్లా చేసారు? ఎట్లా నిర్ణయించారు? భక్తుల ప్రోత్సాహంతోనే మేము చేస్తున్నామండి. భక్తులు మాకు ప్రతిసారి ఏదో ఒకటి కొత్త ఆలోచనలు, వాళ్ళ ప్రోత్సాహంతోనే మేము ఇలా చేస్తున్నామండి. ప్రతిసారి ఏదో ఒక వెరైటీ వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ఆశిస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ కోరిక తీర్చడానికి ఇది ముందుంటున్నామండి. ఈ గణపతికి ఎట్లా రెస్పాన్స్? చాలా బాగుందండి. చాలామంది బాన్స్వాడ, కామారెడ్డి అక్కడక్కడ నుంచి వచ్చి భక్తులందరూ చూసిపోతుంటారు. ఎన్ని రోజులు పట్టిందండి? 30 డేస్ పట్టిందండి. 30 రోజులు పట్టింది. మట్టి కలకత్తా కళాకారులు గంగ మట్టి తీసుకొచ్చి వాళ్ళు తయారు చేయడం జరిగింది సార్. ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు? లాస్ట్ రోజు అన్నదానం శనివారం ఉంటుందండి. మరి కుంకుమార్చన మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఈ వర్ణి చౌరస్తా ఇందూరు నగరంలో ఉన్న వర్ణి చౌరస్తా లోపల ఈరోజు మా గణపతి నవరాత్రులు 2016 నుంచి పెడుతున్నాము గణపతులు. ప్రతి ఈ సనాతన ధర్మం లోపల ప్రకృతి నుంచి వచ్చిన పండుగలు మా హిందూ సాంప్రదాయంలో. అదేవిధంగా మేము కూడా ప్రతి సంవత్సరము ఏదో విధంగా ప్రకృతిని ఆదరించే విధంగానే గణపతులు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు పెట్టడం వల్ల అందరికీ, ప్రతి ఒక్క భక్తులకు, హిందూ పరివారానికి ప్రతి ఒక్కరికి ఆస్కారంగా ఉపయోగపడుతుంది. ఇది పెట్టిన దానికి ఉపయోగపడాలని సనాతన ధర్మం నుంచి అప్పటి నుంచి మన ఋషులు మునులు ఇచ్చింది కాబట్టి ఆ విధంగానే మేము అనుసరిస్తున్నాము ఈ యూత్ అంతా. అందుకోసమే ఈ ప్రతి సంవత్సరం ఏ విధంగా ఒక్కొక్క విధంగా మేము ప్రకృతిని ఆరాధించే విధంగానే మేము పెద్దలు చెప్పినట్టు విధంగానే ఈ విధంగానే పెడుతున్నాం గణపతులు ప్రతి సంవత్సరం. ఇది పెట్టడం వల్ల తెలంగాణ లోపల కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా చుట్టుపక్కల ఎక్కడైనా మా నుంచి చాలామంది ఇన్సూరెన్స్ పొంది చాలామంది ఈ ప్రకృతిని విధంగా పెట్టడము, గణపతులు పెట్టడము ఆస్కారము కొంత మేలు జరుగుతున్న ప్రకృతి వలన మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. సాధారణంగా గణపతి మండపాలలో రిచ్ లుక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజుల్లో. మీకు గుమ్మడికాయలు పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది అందరం మా యూత్ నిర్ణయంగా జరిగింది. ఏదంటే ప్రకృతికి ఏ విధంగా ఉపయోగపడాలని మేము అనుకుంటున్నాం కాబట్టి ఆ విధంగానే మా యూత్ నిర్ణయం జరుగుతుంది. అది భక్తుల యూత్ అంతా కలిసి మేము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి విధంగా ఉపయోగపడాలని అందరూ నిర్ణయించుకుంటాము. గుమ్మడికాయలతో తయారు చేసినటువంటి వినాయకుడిని దర్శించుకునేందుకైతే భక్తులు వస్తున్నారు. ఒక నిజామాబాద్ నగరమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కొత్త తరహా గణపతిని దర్శించుకునేందుకు, ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ప్రధానంగా 2016 నుంచి తాము కొత్త తరహా వినాయక విగ్రహాన్ని తయారు చేయడం, ఒక వెరైటీ అంటే చూపర్లను ఆసక్తి కలిగించేలాగా ఉండేలాగా ఒక గణపతిని తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే దీన్ని మొదలుపెట్టాము. ఇప్పటి వరకు రకరకాల గణపతులను తయారు చేసాము. పూర్తిగా మట్టిని వాడుతూ దానికి ఒక కొత్త అలంకరణ చేస్తూ అట్లాంటి గణపతిని తయారు చేస్తూ చూపర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం గుమ్మడికాయలతో ఉన్నటువంటి గణపతుల్ని తయారు చేసామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాదాపు గంగా మట్టిని తీసుకొచ్చి 21 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని కలకత్తా కళాకారులతో తయారు చేయించినటువంటి విషయం చెప్తున్నారు. నెల రోజుల వ్యవధి పట్టింది తమకు ఈ విగ్రహం తయారు చేయడానికి. ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. వచ్చేటువంటి భక్తులు కూడా ఈ గణపతిని చూడడానికి చాలా ఆసక్తిగా వస్తున్నటువంటి విషయాన్ని నిర్వాహకులు చెప్తున్నారు. సో ఇట్లా నిజామాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా చాలా చోట్ల, చాలా మండపాల్లో, నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ తర్వాత అంత పెద్ద మొత్తంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేది నిజామాబాద్ నగరంలోనే. సో చాలా వెరైటీ గణేష్లు ఉన్నాయి. కానీ వర్ణి చౌరస్తాలో కూడా ఇట్లా ప్రతి సంవత్సరం ఒక కొత్త తరహా వినాయక విగ్రహం మనకు దర్శనమిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, వర్ణి చౌరస్తా నుంచి.